In Telangana, Minister Ponguleti Srinivas Reddy revealed details of complaints received through a toll-free helpline. Minister for INPR Ponguleti Srinivas Reddy stated that a toll-free helpline has received 1,162 complaints so far. Of these, 614 relate to agricultural lands and 547 to other land issues. After eliminating nearly 200 duplicate calls, officials identified 918 genuine problems. These cases have been forwarded to the district collectors, who are expecting to take action within 24 to 36 hours. And Ponguleti emphasized that the helpline is designed to provide a quick redressal for a land-related grievance and ensure accountability in administration. He added that the initiative reflects the government's commitment to the resolving public issues efficiently and restoring a confidence among farmers and landowners. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబరు 17వ తారీఖు నేను అనౌన్స్ చేశాను. 18వ తారీఖు నాడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి సంబంధించి అంశాలు పెట్టాం. ఫస్ట్ డే నాడు రెండే కాల్ లైన్స్ రెండు లైన్సే అవైలబిలిటీతో మేము పెట్టాం. తర్వాత దాన్ని 20కి ఇంక్రీజ్ చేశాం. మొదటి రోజు సుమారు 116 కాల్స్ వచ్చాయి. 19వ తారీఖు నాడు 168 కాల్స్ వచ్చాయి. 20వ తారీఖు నాడు 200 కాల్స్ వచ్చాయి. 21వ తారీఖు నాడు 369 కాల్స్ వచ్చాయి. 22వ తారీఖు నాడు 309 కాల్స్ వచ్చాయి. రమారమి 1162 కాల్స్ వచ్చాయి. ఈ 1162 కాల్స్ లో అగ్రికల్చరల్ ల్యాండ్ కు సంబంధించింది 614, నాన్ అగ్రికల్చర్ కు సంబంధించింది 547. రాష్ట్ర వ్యాప్తంగా నుంచి వచ్చిన కాల్స్ ఇవి. ఉదాహరణకి ఈ కాల్స్ లో ఓవర్లాప్ ఉన్న కాల్స్ తీసేసిన తర్వాత మిగిలిన కాల్స్ 980, అంటే ఓవర్లాప్ కాల్స్ వచ్చి నియర్లీ 200 కాల్స్ రిపీటెడ్ గా రావటం వల్ల వాటిని సింగిల్ కాల్ కింద ట్రీట్ చేస్తే 980 కాల్స్ వచ్చాయి. అగ్రికల్చర్ 547, నాన్ అగ్రికల్చర్ 433. రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ గా 258 కాల్స్ వచ్చాయి, అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్. మేడ్చల్లో 149 వచ్చాయి. సంగారెడ్డిలో 82 వచ్చాయి. కామారెడ్డిలో 44 వచ్చాయి. యాదగిరి భువనగిరిలో 40 వచ్చాయి. సిద్దిపేటలో 35 వచ్చాయి. ఇలా రమారమి రిపీట్ అయిన కాల్స్ తీసేసిన తర్వాత వచ్చిన కాల్స్ టోల్ ఫ్రీ నెంబర్ కి 980 కాల్స్ వచ్చాయి. వీటికి సంబంధించిన ఏ జిల్లాకు సంబంధించిన కాల్స్ ని ఆ జిల్లా కలెక్టర్లకి ఫార్వర్డ్ చేయటమే కాకుండా ఇప్పుడు నేను సమీక్షించినప్పుడు దీంట్లో ఎలిజిబిలిటీ అంటే 20 గవర్నమెంట్ ఆస్తులు కాకుండా ప్రైవేటు ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అంశాలు తక్కువ ఉన్నాయి. ఎక్కువగా ఎప్పటి నుంచో మాది ఇది రాలేదు, మాది సర్వే కాలేదు, ఇతరత్ర కాల్స్ కూడా రిలేటెడ్ కాల్స్ హైయెస్ట్ గా దీంట్లో వచ్చినట్లు మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఏవైతే ఈ 22A సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆగిని ఇతరత్ర ఉన్న వాటిని కూడా జెన్యూన్ ఏవైతే ఉన్నాయో వాటి క్లియరెన్స్ 24 అవర్స్ ఆబ్లిక్ హైయెస్ట్ పోతే 36 అవర్స్. ప్రతి దాన్ని ఏవైతే చెప్పిన ప్రతి దాన్ని ఫాస్ట్ ట్రాక్ లో ఇప్పటి వరకు ఫైనలైజ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇదే ఫాస్ట్ ట్రాక్ లో ఏవైతే నేను నిన్నటికి ఈ రోజుకి అన్ని కూడా రిజాల్వ్ అయ్యాయని చెప్తున్నానో, ఎక్కడైనా 1 ఆగిపోయి ఉన్నా ఎవరూ కూడా ప్యానిక్ కి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కోర్ ప్రాంతంలోనే కాదు, ఎక్కడైనా ఆగి ఉన్నా కూడా సేమ్ జీవోలు సేమ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సబ్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ల వెబ్సైట్, ఓపెన్ వెబ్సైట్ లో కూడా వీటిని అప్లోడ్ చేశాము.